నేను మీ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా. కేవలం మీ రాశి, నక్షత్రాన్ని మాత్రం కామెంట్ చేయండి. వేద జ్యోతిష్య శాస్త్రంలో ఫిబ్రవరి 17వ తేదీన కుంభరాశిలో చంద్రుడు ప్రవేశించబోతున్నాడు. అయితే చంద్రుడితో పాటు బుధుడు, శుక్రుడు, సూర్యుడు, రాహువులు కలిసి పంచాగ్రహ యోగాన్ని ఏర్పరుస్తారు. కుంభరాశిలో జరిగే గ్రహాల సంయోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా 3 రాశుల వారికి రాజభోగాలను అనుభవిస్తారు. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 54 గంటల పాటు జరిగే ఈ యోగం కారణంగా అదృష్టవంతులయ్యేటటువంటి రాశుల గురించి తెలుసుకుందాం. మేషరాశి. పంచగ్రహ యోగం కారణంగా మేషరాశి వారి జీవితంలో సానుకూలతలు వస్తాయి. ఈ రాశి సంచార జాతక చక్రంలో ఆదాయ గృహంలో పంచగ్రహ యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా వీరికి ఆకస్మిక సంపదలు, ధనలాభాలు కలుగుతాయి. ఈ రాశి జాతకులు అదృష్టాన్ని పొందే అవకాశం ఉంది. కొనసాగుతున్న కుటుంబ సమస్యలన్నీ ఒక్కసారిగా తొలగిపోతాయి. ఈ సమయంలో వీరికి ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. మిథున రాశి. మిథున రాశి వారికి పంచాగ్రహ యోగం సానుకూల ఫలితాలు ఇస్తుంది. ఈ రాశిలో అదృష్ట గృహంలో ఈ యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు మిథున రాశి వారికి పూర్తవుతాయి. సంపద బాగా పెరుగుతుంది మిథున రాశి వారికి. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. మిథున రాశి వారి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. చాలా కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. సింహరాశి. పంచాగ్రహ యోగం సింహరాశి జాతకుల యొక్క ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఈ సమయంలో మీరు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. సింహరాశిలో సూర్యుడు, బుధ, శుక్రగ్రహాలు 7వ ఇంట్లో ఉండడం వల్ల ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మకర రాశి. మకర రాశి వారికి సంపద గృహంలో పంచగ్రహ యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా మకర రాశి జాతకులు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైనటువంటి సమయాన్ని గడిపే అవకాశం కనిపిస్తుంది. జీవితంలో మంచి సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి. అలాగే తులారాశి. తులారాశి వారు సానుకూల శక్తిని అనుభవిస్తారు. ముఖ్యంగా తులారాశిలో ఉండే విద్యార్థులకి విద్యారంగంలో విజయం లభిస్తుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది. అదృష్టం బలంగా సహకరిస్తుంది. తులారాశి వారికి ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. శుక్ర, బృహస్పతి నవపంచమి రాజయోగం 2026లో ఇలా కొన్ని రాశుల విషయంలో చాలా పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. అలాగే సింహరాశి. సింహరాశి వారికి సామాజిక గౌరవం, ప్రతిష్ట మరింతగా పెరుగుతుంది. గతంలో మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు అందుతుంది. ఆర్థికంగా బలపడతారు. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులకి లాభదాయకమైనటువంటి ఒప్పందాలు కుదిరే పరిస్థితి కనిపిస్తోంది.